దిస్ ఈస్ రవితేజ, యూటర్న్ ఫ్యాకల్టీ. సో మనం గతంలో జరిగిన టెట్కి సంబంధించిన పేపర్స్ ఈవీఎస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, ఏ జోన్లోకి వెళ్ళి వచ్చినాయి, సో ఎట్లా ఆన్సర్ చేయాలి అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా సో ఈ వీడియోలో కూడా మనం ఈవీఎస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయో ఒకసారి చూద్దాం. సో ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లేస్టోర్ నుంచి యూటర్న్ ద లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో ఫస్ట్ మన వీడియో విషయానికి వస్తే EVS first question, flowers are classified into complete flower and incomplete flower is based on పుష్పాలను సంపూర్ణ పుష్పం మరియు అసంపూర్ణ పుష్పాలుగా వీటి ఆధారంగా వర్గీకరిస్తారు. ఆప్షన్ 1 విత్తనాల రకాలు టైప్స్ ఆఫ్ సీడ్స్, ఆప్షన్ 2 షేప్ ఆఫ్ ఫ్లవర్ పుష్పం ఆకారం, ఆప్షన్ 3 ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ పుష్ప భాగాలు ఉండడం మరియు లేకపోవడం, ఆప్షన్ 4 ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ సెక్సువల్ పార్ట్స్ లైంగిక భాగాలు ఉండడం మరియు లేకపోవడం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది మనకి సెవెంత్ క్లాస్ సైన్స్లో ఓకే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్లో నుంచి వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ ఏం అడుగుతుండు అని అంటే పుష్పాలను సంపూర్ణ పుష్పం అసంపూర్ణ పుష్పాలుగా వీటి ఆధారంగా, ఇట్ మీన్స్ కంప్లీట్ ఫ్లవర్ ఇన్కంప్లీట్ ఫ్లవర్ వీటి ఆధారంగా how we decide okay if the flower is complete or incomplete. So when we take one flower, okay, is the 4 roles of the parts are present. ఒక మన పుష్పంని తీసుకున్నట్లయితే 4 okay, so 4 roles is there, okay, that is calyx, corolla, androecium and gynoecium. If 4 roles, if the 4 roles are present, that is called as a complete flower. అక్కడ 4 roles ఉంటే దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటాం. ఇఫ్ ఎనీ వన్ రోల్ ఇస్ మిస్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. ఏదైనా ఒక రోల్ మిస్ అయింది అంటే ఇక్కడ మెయిన్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి, అండాశయం, కేసరావళి. సో ఇక్కడ మనకి ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి అనేవి వెరీ కామన్ వన్. ఏ పుష్పం తీసుకున్నా మనకు దానిలో ఉంటాయి. సో ఇక్కడ మిస్ అయ్యేది ఏది ఉంటుంది, ఒకవేళ పురుష భాగాలు మిస్ అయితేనేమో దాన్ని స్త్రీ పుష్పం అని, స్త్రీ లైంగిక భాగాల పుష్పంలో మిస్ అయితేనేమో పురుష పుష్పం అని, ఒకవేళ 2 ఉన్నాయి అని అంటే ఓకే దాన్ని ఉభయ లైంగిక పుష్పం అని చెప్పి, బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఏమంటుండో అక్కడ సంపూర్ణ పుష్పం అసంపూర్ణ పుష్పం అని దేని ఆధారంగా వర్గీకరిస్తారంటే ఇక్కడ విత్తనాల రకాలు రాంగ్, పుష్పం ఆకారం రాంగ్, పుష్ప భాగాలు ఉండడం మరియు లేకపోవడం ఆధారంగా మనం డిసైడ్ చేస్తాం. పుష్ప భాగాలు ఉన్నాయి అంటే కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్, అండ్ లైంగిక భాగాలు ఉండడం లేకపోవడం వల్ల కూడా మనం డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ కరెక్టే ఓకే, అండ్ ఆల్సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ పుష్ప భాగాలు ఉండడం లేకపోవడం వల్ల అన్న లైంగిక భాగాలు ఉండడం ఎందుకంటే లైంగిక భాగాలు కూడా పుష్ప భాగాలే అక్కడ. సో ఇక్కడ ఈ 2 ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ కెనైన్ టీత్ ఆర్ యూజ్డ్ ఫర్ కోర దంతాలను దీని కొరకు ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈస్ గ్రైండింగ్ ద ఫుడ్ ఆహారాన్ని విసరడం, సెకండ్ వన్ ఈజ్ ద టేరింగ్ ద ఫుడ్ ఆహారాన్ని చీల్చడం, థర్డ్ వన్ ఈజ్ ద బైటింగ్ ఓకే బైటింగ్ ద ఫుడ్ ఆహారాన్ని కొరకడం, ఫోర్త్ వన్ ఇస్ ద చివింగ్ ఫుడ్ ఆహారాన్ని నమలడం. కెనైన్ ఓకే. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మన డెంటల్ ఫార్ములా 2-1-2-3/2-1-2-3 ఓకే. సో ఇన్సిజర్స్, కెనైన్, ప్రీమోలార్, మోలార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓకే ఇక్కడ ముందు ఉండే పనులు అన్నీ కూడా ఇన్సిజర్స్, దాని పక్కన షార్ప్ ఉండే టీత్ని మనం కెనైన్ అంటాం. దాన్ని తెలుగులో ఏమంటాం అంటే కోర దంతాలు ఓకే. ఇవి కొరకు దంతాలు అనేది దేనైనా కొరకడానికి ఓకే, టు బైట్ సంథింగ్ వి యూస్ ఇన్సిజర్స్. అండ్ ఇక్కడ కెనైన్ ఓకే వి యూస్ ఫర్ టేర్ ఓకే, ఏదైనా చీల్చడానికి యూజ్ చేసే వాటిని ఏమంటామంటే మనం కోర దంతాలు అంటాం. సో ఇక్కడ కోర దంతాలు దేనికి యూజ్ చేస్తారంటే మనం చీల్చడం, ఆహారాన్ని చీల్చడం. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 by 1 డిసైడ్ చేసుకున్నట్లయితే కొరకడానికి యూజ్ చేసేమో ఇన్సిజర్స్, ఆహారాన్ని నమలడానికి విసరడానికి ఇవన్నిటికి యూజ్ చేసేది ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. నెక్స్ట్ when we are injured, new cells are formed to heal the wound. Which of the following nutrients are more essential to heal wounds?
మనకు గాయమైనప్పుడు గాయం మానడానికి కొత్త కణాలు ఏర్పడతాయి. గాయాలను మాన్చడానికి కింది వాటిలో ఏ పోషకాలు అత్యంత అవసరం? ఓకే, సో ఇక్కడ ఏ పోషకాలు అత్యంత అవసరం అని అంటే ఆప్షన్ 1 ఇస్ ద ప్రోటీన్స్, ఆప్షన్ 2 ఇస్ ద ఫ్యాట్స్ కొవ్వులు, ఆప్షన్ 3 ఇస్ ద కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 4 ఇస్ ద మినరల్స్ ఖనిజ లవణాలు. సో ఇక్కడ గాయాలని మాన్చడానికి, గాయాలు మానడానికి ఇక్కడ ఉపయోగపడేది ఏంటి అంటే ప్రోటీన్స్. ఓకే, పౌష్టికాహారం. మనం 5th క్లాస్ ఈవీఎస్ తీసుకున్నట్లయితే దాంట్లో పౌష్టికాహారం మన దాంట్లో ఆహారానికి సంబంధించిన మ్యాటర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ప్రోటీన్స్ అనేవి గాయాలని మానడానికి కొత్త కణాలు ఉత్పత్తి కావడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ ఇస్ ద ప్రోటీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ కూలింగ్, చల్లబరిస్తే గాలి వ్యాకోచిస్తుంది. ఆప్షన్ 2 ఎయిర్ కాంట్రాక్ట్స్ ఆన్ హీటింగ్, వేడి చేస్తే గాలి సంకోచిస్తుంది. కూల్ ఎయిర్ టెండ్స్ టు గో రైస్ అప్వర్డ్ అండ్ ఎర్త్ సర్ఫేస్, చల్లని గాలి భూమి యొక్క ఉపరితలం వైపు వెళ్తుంది. యాజ్ ఎయిర్ రైజెస్ ద ఎయిర్ ప్రెషర్ ఎట్ దట్ ప్లేస్ ఈస్ రెడ్యూస్డ్, వెచ్చని గాలి పెరిగే కొద్దీ ఆ ప్రదేశంలో గాలి పీడనం తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే సరైన వాక్యం క్వశ్చన్లో చూసుకున్నట్లయితే సరైనది. సో ఇక్కడ చల్లబరిస్తే గాలి వ్యాకోచిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. వేడి చేస్తే గాలి సంకోచిస్తుంది, రాంగ్ స్టేట్మెంట్. దిస్ బోత్ ఆర్ ఆపోజిట్. ఓకే, అండ్ నెక్స్ట్, చల్లని గాలి భూమి యొక్క ఉపరితలం పైకి వెళ్తుంది. దిస్ ఆల్సో రాంగ్. వేడి గాలి భూమి ఉపరితలం పైకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్, వెచ్చని గాలి పెరిగే కొద్దీ ప్రదేశంలో పీడనం తగ్గుతుంది. దిస్ ఈ స్టేట్మెంట్ ఈస్ వెరీ కరెక్ట్ వన్. సో కరెక్ట్ వన్ ఇస్ ద 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రిమర్స్ ఆర్ వైబ్రేటర్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ నోటెడ్ ఆన్ దిస్ స్కేల్. ఓకే, సో భూమి ప్రకంపనలు లేదా కుదుపులు ఈ స్కేల్పై నమోదు చేస్తారు. ఆప్షన్ 1 ఇస్ ద మోహా స్కేల్, ఆప్షన్ 2 ఇస్ ద పిక్టో స్కేల్, ఆప్షన్ 3 ఇస్ ద రిస్టర్ స్కేల్, ఆప్షన్ 4 ఇస్ ద ఆక్టో స్కేల్. ఓకే, సో ఈజ్ ద వెన్ వి అబ్జర్వ్ ద ఆప్షన్స్, భూమి ప్రకంపనలు లేదా కుదుపులు, భూకంపం సమయంలో వచ్చే భూమి ప్రకంపనలు కుదుపులు అనేవి ఏ స్కేల్ పైన నమోదు చేస్తారంటే ఇక్కడ రిక్టర్ స్కేల్. ఓకే, ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ రిక్టర్ స్కేల్. ఓకే, భద్రతా చర్యలు అనే చాప్టర్ 5th ఇయర్స్లో ఈ దీని గురించి భూకంపం, ద ఏ స్కేల్ అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ విత్ వాటర్ వేపర్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ వాటర్ ఈస్ హీటెడ్ విత్ కోల్ ఇన్ కాల్డ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ. బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. ఓకే, సో కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. సరికాని ఇన్కరెక్ట్ అని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి థర్మల్ విద్యుత్ అంటారు. ఓకే, నెక్స్ట్, ద పవర్ స్టేషన్స్ వర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ వాటర్ ఆర్ కాల్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. నీటి నుండి విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాలు జల విద్యుత్ కేంద్రాలు. Wind energy is used to rotate the fans to pull out water from wells. ఫ్యాన్లను తిప్పడానికి, బావుల నుండి నీటిని బయటకు తీయడానికి పవన శక్తిని వినియోగిస్తారు. 4th ఆప్షన్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, కోల్ ఆర్ ద రెన్యూవబుల్ ఫ్యూచర్ ఎనర్జీ రిజర్వ్స్. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ బొగ్గులు భవిష్యత్ పునరుత్పాదక ఇంధన నిల్వలు. పునరుత్పాదక. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి శక్తి అనే చాప్టర్ ఉంటుంది 5th ఇయర్స్లో. దానిలో తరిగిపోయే ఇంధన వనరుల గురించి మెన్షన్ చేసిండు. ఇక్కడ ఏం మెన్షన్ చేసిండే క్లియర్గా, డీజిల్, కిరోసిన్ బొగ్గులు భవిష్యత్ పునరుత్పాదక అంటే మళ్ళీ ఉత్పత్తి అయ్యే ఇంధన నిల్వలను ఇచ్చిండు. అవి శిలాజ ఇంధనాలు. గతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని చర్యల వల్ల అవి రెడీ అయిపోయినాయి. సో భవిష్యత్తులో మళ్ళీ ఉత్పత్తి కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు తీసుకుంటుంది. బట్ అది పునరుత్పత్తి అయ్యే ఇంధన వనరు దగ్గర కన్సిడర్ చేయం. సన్లైట్ అనేది పునరుత్పాదక ఇంధన వనరు. ఓకే, సో ఇలా మనం దీన్ని మాత్రం కన్సిడర్ చేయరాదు. డీజిల్, కిరోసిన్ బొగ్గు, సో ఇది పునరుత్పాదక ఇంధన నిల్వలు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం సరికాని వ్యాఖ్య ఏది అని అంటే 4th వన్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సైన్స్ మ్యూజియం ఆఫ్ మిన్నెసోటా SMM, the only organ in the body that can float is. సైన్స్ మ్యూజియం ఆఫ్ మిన్నెసోటా SMM ప్రకారం శరీరంలో అవయవాల్లో తేలియాడే ఏకైక అవయవం. ఆప్షన్ ఏ హార్ట్, గుండె, ఆప్షన్ బి
స్కిన్ చర్మం, ఆప్షన్ 3 లంగ్స్ ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 ఐ కన్ను. ఓకే, సో ఇక్కడ మిన్నీసోటా మ్యూజియం ఆఫ్ సైన్స్ ప్రకారం ఇక్కడ శరీరంలో తేలియాడే ఏకైక అవయవం లంగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ లంగ్స్. అండ్ నెక్స్ట్, వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఈస్ మెజర్డ్ ఇన్. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుండి విడుదల చేసిన నీటిని కొలిచే ప్రమాణం. ఆప్షన్ 1 ఇస్ అ గ్యాలన్, ఆప్షన్ 2 ఇస్ లీటర్, ఆప్షన్ 3 ఇస్ అ మిల్లీలీటర్, ఆప్షన్ 4 ఇస్ అ క్యూసెక్స్. ఓకే, సో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుండి నీటిని కొలిచే ప్రమాణం, ఇది 6th క్లాస్ సైన్స్లోంచి వచ్చిన బిట్. 6th క్లాస్ సైన్స్లో. ఓకే, సో వాటర్ అనే ఒక టాపిక్ ఉంటుంది, సో దాంట్లోంచి వచ్చింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్యూసెక్స్. అండ్ అదే చాప్టర్లోంచి మనకి ఇదే సెషన్లో ఇప్పుడు ఈవీఎస్లోనే ఇంకొక బిట్ కూడా రిపీట్ కావడం జరిగింది. నెక్స్ట్ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అమంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో సరైన జతను గుర్తించండి. వైట్ బ్లడ్ సెల్స్ క్యారీ ఆక్సిజన్ టు ఆల్ ద సెల్స్ ఆఫ్ అవర్ బాడీ. తెల్ల రక్త కణాలు మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్తాయి. సరైన జతను సూచించమని చెప్పింది ఇక్కడ. నెక్స్ట్, సెకండ్ వన్, బ్లడ్ ప్లేట్లెట్స్ హెల్ప్ ఇన్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. రక్త ఫలకికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. థర్డ్ వన్, కార్డియాలజిస్ట్ ద డాక్టర్ హూ ట్రీట్ ద డిసీజెస్ ఆఫ్ ద బ్రెయిన్. కార్డియాలజిస్ట్ మెదడుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు. ఆప్షన్ 4 ఇస్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఫైట్ అగెన్స్ట్ ద డిసీజ్ కాసింగ్ జర్మ్స్. ఎర్ర రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. కార్డియాలజిస్ట్ గుండెకు సంబంధించిన వైద్యుడు, ఇక్కడ మెదడుని ఇచ్చిండు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ తెల్ల రక్త కణాలు మన శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్తాయి, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రక్త ఫలకికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. ఓకే, మన శరీరం వివిధ వ్యవస్థలు అనే చాప్టర్ ఈవీఎస్లో ఉంటుంది, దానిలో దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ రక్త ఫలకికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సరైన జత ఇది. నెక్స్ట్, ఇన్ కస్కుటా ప్లాంట్ హస్టోరియా ఆర్ బంగారు తీగ మొక్కలలో హస్టోరియా అనేవి. ఆప్షన్ 1 ఇస్ ద ఫ్రూట్స్ పండ్లు, ఆప్షన్ 2 ఇస్ ద రూట్స్ వేర్లు, ఆప్షన్ 3 ఇస్ ద స్టెమ్స్ కాండాలు, ఆప్షన్ 4 ఇస్ ద లీవ్స్ ఆకులు. సో హస్టోరియా రూట్స్, ఇది 7th క్లాస్ సైన్స్. ఓకే, 7th క్లాస్ సైన్స్లోంచి రావడం జరిగింది. ఇక్కడ హస్టోరియా అనేవి ఏమి అనే ఇక్కడ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్. 10th క్లాస్ బయాలజీలో కూడా హస్టోరియా రూట్స్ గురించి ఒక క్లాస్ ఉంటుంది, ఒక టాపిక్ మెన్షన్ చేసి ఉంటాయి. ఎస్పెషల్లీ హస్టోరియా రూట్స్ దేనికి ఉంటాయి అంటే కస్కుట బంగారు తీగ అనే ఒక మొక్కకి హస్టోరియా అనే స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆ రూట్స్ యొక్క డ్యూటీ ఏంది అని అడిగండి. ఇక్కడ ఆ రూట్స్ హస్టోరియా అనేది ఏంది అని అడిగిండు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ రూట్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంది అని అంటే బంగారు తీగ మొక్కలో హస్టోరియా ఏంది అని అంటే హస్టోరియా అనేది ఒక రూట్. హస్టోరియా అనేది రూట్. అదేంటంటే కస్కుట అనేది ఒక పరాన్నజీవి మొక్క, అది వేరే ఇతర మొక్కపై ఒక చెట్టు పైన డిపెండ్ అయ్యి జీవిస్తుంది. దాంట్లోంచి న్యూట్రియంట్స్ని డ్రాప్ చేసుకోవడానికి ఈ హస్టోరియా రూట్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి, కస్కుట బంగారు తీగ. నెక్స్ట్, ఇట్ ఈజ్ నాట్ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్. ఇది వాయు కాలుష్యం వల్ల సంభవించదు. ఆప్షన్స్, క్లోరోఫ్లోరోకార్బన్లు, ఆప్షన్ 2 గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ ప్రభావం, ఆప్షన్ 3 ఇస్ యాసిడ్ రెయిన్ ఆమ్ల వర్షం, ఆప్షన్ 4 ఇస్ ద ఓజోన్ డిప్లీషన్ ఓజోన్ క్షీణత. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్లో ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర క్షీణించడం అనేది వాతావరణ కాలుష్యం వల్లనే సంభవిస్తుంది. మనకు అందరికీ తెలిసిన ముచ్చటనే. క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి అక్కడ ఓజోన్ డిప్లీషన్కి మెయిన్ రీజన్ which was emitted from the refrigerator ACs. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూసుకున్నట్లయితే ఆమ్ల వర్షం. ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. సో ఇలాంటి గ్యాసెస్ వర్షం వాటర్ తోటి రియాక్ట్ అయిపోయి ఆమ్ల వర్షంలా కిందికి పడుతూ ఉంటాయి. ఇది కూడా ఒక వాతావరణ కాలుష్యం. అండ్ ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇది కూడా ఒక వాతావరణ కాలుష్యం. సో ఇక్కడ ఆప్షన్స్ క్వశ్చన్ సింకింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఓకే, సో ఇవనేవి పొల్యూటెంట్సే, కానీ వాతావరణ కాలుష్యం అంటే ఇది ఒక పొల్యూటెంట్ నేమ్ అది. ఓకే, ఒక పొల్యూటెంట్ యొక్క నేమ్. ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యంకి నిదర్శనాలు. ఓకే, సో దట్స్ యాజ్ పర్ ద క్వశ్చన్. కరెక్ట్ వన్ ఇస్ ద ఫస్ట్ వన్.
ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ రిగార్డింగ్ ద స్టేజెస్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై. రక్షిత మంచినీటి సరఫరా దశలకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. ఇంతకుముందు మనం 6th క్లాస్లో ఒక బిట్ చూసినాం, క్యూసెక్స్. వాటర్ని దేంట్లో మెజర్ చేస్తారంటే క్యూసెక్స్ అని చూసినాం కదా. సో సేమ్ చాప్టర్లోంచి సేమ్ సెషన్లో ఇంకొక బిట్ కూడా వచ్చింది, అది ఈ బిట్ 6th క్లాస్ వాటర్ అనే టాపిక్ సంబంధించి. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టు రక్షిత మంచినీటి సరఫరా దశలు సరైన క్రమం. ఇక్కడ 4 క్రమాలు ఇచ్చిండు, సీక్వెన్సెస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఫస్ట్ వన్ పాండ్ ఆర్ ట్యాంక్, ఫిల్టరేషన్, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ట్యాప్స్. చెరువు, ట్యాంక్, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. సెకండ్ ఆప్షన్ పాండ్ ఆర్ ట్యాంక్, ఏరేషన్, క్లోరినేషన్, ఫిల్టరేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ట్యాప్స్. చెరువు లేదా ట్యాంక్, ఏరేషన్, క్లోరినేషన్, వడపోత, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. థర్డ్ వన్ పాండ్ ఆర్ ట్యాంక్, క్లోరినేషన్, ఫిల్టరేషన్, ఏరేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ట్యాప్స్. చెరువు లేదా ట్యాంక్, క్లోరినేషన్, వడపోత, ఏరేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. ఫోర్త్ వన్ పాండ్ ఆర్ ట్యాంక్, ఏరేషన్, ఫిల్టరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ట్యాప్స్. చెరువు లేదా ట్యాంక్, ఏరేషన్, వడపోత, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. సో ఇక్కడ రక్షిత మంచినీటి సరఫరా దశలకు సంబంధించి సరైనది ఏంటి అంటే ఆప్షన్ 1 చెరువు లేదా ట్యాంక్ నుంచి వడపోత, తర్వాత ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, దెన్ ట్యాప్స్, కుళాయిలు. సో దిస్ వన్ ఈస్ కరెక్ట్ వన్. Next question. The founder of Shatavahana dynasty was. Shatavahana వంశ స్థాపకుడు. ఆప్షన్ 1 is a కనిష్కుడు. ఆప్షన్ 2 is a శ్రీముఖుడు. ఆప్షన్ 3 is a శాతకర్ణి. ఆప్షన్ 4 is a శ్రీ పులోమవి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ కనిష్క ఒక్కటి ఎక్సెప్ట్ చేస్తే శాతకర్ణి శాతవాహన వంశానికి చెందినవాడే, పులోమవి, శ్రీముఖుడు. కాకపోతే ఇక వంశస్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. ఓకే, శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. నెక్స్ట్, ద రివర్ దట్ ఫ్లోస్ త్రూ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సహారా డెసర్ట్. సహారా ఎడారి తూర్పు భాగం గుండా ప్రవహించే నది. ఆప్షన్ 1 ఇస్ ద నైల్ రివర్, నైలు నది. ఆప్షన్ 2 ఇస్ ద వోల్టా రివర్, వోల్టా నది. ఆప్షన్ 3 ఇస్ ద కాంగో రివర్, కాంగో నది. ఆప్షన్ 4 ఇస్ ద లూనీ రివర్, లూనీ నది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆఫ్రికా, ఓకే, ఆఫ్రికా కాంటినెంట్ గురించి 7th క్లాస్ సోషల్ స్టడీస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆ కాంటినెంట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆఫ్రికా అండ్ నెక్స్ట్ యూరోప్ అనే చాప్టర్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో దాంట్లోంచి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ జాగ్రఫీ పార్ట్ చూసినప్పుడు ఇక్కడ సహారా ఎడారి తూర్పు భాగం గుండా ప్రవహించే నది ఏది అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైల్ రివర్, నైలు నది. నెక్స్ట్, ద వరల్డ్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ భూమి దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు. ఆప్షన్ 1 ఇస్ ద 28th మార్చ్. ఆప్షన్ 2 ఇస్ ద 22nd ఏప్రిల్. ఆప్షన్ 3 ఇస్ ద 24th ఏప్రిల్. ఆప్షన్ 4 ఇస్ ద 10th మార్చ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 22nd ఏప్రిల్. వి సెలబ్రేట్ వరల్డ్ ఎర్త్ డే. నెక్స్ట్, ద ఆథర్ ఆఫ్ ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈస్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు అంటే ఆప్షన్ 1 ఇస్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ 2 ఇస్ ద ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ 3 ఇస్ ద జేపీ నారాయణ్. ఆప్షన్ 4 ఇస్ ద రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ రచించిన పుస్తక రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్, దిస్ రూల్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్లోబల్ ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. వీరి పరిపాలనను ప్రాచీన భారతదేశపు స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 ఇస్ మౌర్యన్ రూల్. ఆప్షన్ 2 ఇస్ శాతవాహన రూల్, శాతవాహనుల పాలన. ఆప్షన్ 3 ఇస్ గుప్తా రూల్, గుప్తుల పాలన. ఆప్షన్ 4 ఇస్ హర్ష రూల్, హర్షుని పాలన. సో ఇక్కడ ఎవరి పాలనను ప్రాచీన భారతదేశపు స్వర్ణయుగంగా పరిగణిస్తారంటే ఇక్కడ మనకి గుప్తుల పాలన, గుప్తుల పాలనని మనం దేనిగా పరిగణిస్తామంటే భారతదేశపు స్వర్ణయుగం. 6th క్లాస్లో కూడా గుప్తుల గురించి కొద్దిగా మ్యాటర్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మేజర్లీ 5th క్లాస్ ఈవీఎస్లో కూడా గుప్తుల గురించి మ్యాటర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంది అని అంటే మనకి 3rd, 4th, 5th ఈవీఎస్ పైన మంచి కమాండ్, ఒక మంచి గ్రిప్ తీసుకొచ్చుకున్న తర్వాత దానికి సంబంధించిన చాప్టర్సే రిలేటెడ్గా మనకి 6thలో ఉంటాయి, 7thలో ఉంటాయి, 8thలో ఉంటాయి, 9th, 10th కూడా ఉంటాయి. సో ఆ రిలేటెడ్ టాపిక్స్ని వదలకుండా చూసుకుంటే మనకి ఈవీఎస్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రిలేటెడ్ ఉన్న టాపికే 9th, 10th పోతున్నాడు తప్ప రిలేటెడ్
లేని టాపిక్స్ 7th వరకు ఆగిపోతున్నాయి. ఒక్కొక్క బిట్ మ్యాక్సిమం అయితే 1 or 2 బిట్స్ 8th 9th నుంచి వాడడానికి ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. మోస్ట్లీ ఈవీఎస్ పైన ఫోకస్ చేస్తున్నాడు 3rd 4th 5th. సో చదివేటప్పుడు కూడా దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్సే పెద్ద క్లాసెస్లో మీన్స్ 8th 9th 10thలో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ మై సజెషన్. నెక్స్ట్, ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈస్. అరుణాచల్ ప్రదేశ్ అధికారిక భాష ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 కొంకణి, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 బెంగాలీ. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ యొక్క అధికారిక భాష ఏంది అంటే ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, ద థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్, ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ నార్త్ అమెరికా ఆర్. ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డి భూములు. ఆప్షన్ 1 ఈజ్ ద ప్రైరీస్, ఆప్షన్ 2 ఈజ్ ద పంపాస్, ఆప్షన్ 3 ఈజ్ ద స్టెప్పీస్, ఆప్షన్ 4 ఈజ్ ద సవన్నాస్. ఓకే, సో ఇక్కడ ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డి భూముల్ని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ ప్రేయరీస్. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ ప్రేయరీస్. నెక్స్ట్ క్వశ్చన్, మెక్మోహన్ లైన్ డివైడ్స్ దీస్ 2 కంట్రీస్. మెక్మోహన్ లైన్ ఈ 2 దేశాలను విభజిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద బార్డర్ లైన్ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్. ఫస్ట్ ఆప్షన్ ఇండియా అండ్ నేపాల్, భారతదేశం మరియు నేపాల్. సెకండ్ వన్ ఇస్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్. థర్డ్ వన్ ఇస్ ద ఇండియా అండ్ చైనా. ఫోర్త్ వన్ ఇస్ ద ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, సో ఇక్కడ మెక్మోహన్ లైన్ అనేది ఇండియా మరియు చైనా, భారతదేశం మరియు చైనా, సో ఇండియా అండ్ చైనా ఈ రెండింటికి మధ్యలో ఉన్న సరిహద్దు రేఖ మెక్మోహన్. నెక్స్ట్, పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈస్ లొకేటెడ్ అట్. పాకాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద ఖమ్మం, ఆప్షన్ 2 ఇస్ ద ఆదిలాబాద్, ఆప్షన్ 3 ఇస్ ద వరంగల్, ఆప్షన్ 4 ఇస్ ద కరీంనగర్. సో ఇక్కడ మనం బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అనే చాప్టర్ 8th క్లాస్ బయాలజీలో ఉంటుంది, జీవ వైవిధ్యం సంరక్షణ. సో దానిలో భాగంగా మనకి లెసన్ అంతా అయిపోయిన తర్వాత చార్ట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ ఓకే పక్షులకు సంబంధించిన శాంక్చురీస్ ఎక్కడ ఉన్నాయి, అభయారణ్యాలు ఎక్కడ ఉన్నాయి, ఒక డాటా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది అని అంటే దట్ ఇస్ బిలాంగ్స్ టు వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, హరితహారం ప్రోగ్రామ్ ఈస్ ఇంటెండెడ్ టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ ఏరియా బై. హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని ఇంతవరకు పెంచేందుకు ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 ఇస్ ద 42%, ఆప్షన్ 3 ఇస్ ద 33%, ఆప్షన్ 1 is the 42, option 3 is the 33, option 1 is the 42, option 2 is the 33, option 3 is the 35, option 4 is the 24. హరితహారం కార్యక్రమం అటవీ విస్తీర్ణాన్ని ఎంతవరకు పెంచేందుకు అని అంటే ఆప్షన్ 2 33%. ఓకే, సో భూమిపైన 33% అనేవి అడవులు అనేవి ఉండాలి. సో ఇక్కడ మనకి అడవులు అనేవి తక్కువ ఉన్నాయి. సో మనని 33% అడవులకి రీచ్ కావాలంటే సో ఒక ప్రోగ్రామ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఒకప్పుడు స్టార్ట్ చేసింది, దట్ ఈస్ హరితహారం. ఓకే, మొక్కల్ని నాటే కార్యక్రమం. సో దానిలో భాగంగా ఎంతవరకు అటవీ విస్తీర్ణం టార్గెట్ ఎంత పెట్టిరు అని అంటే 33% రీచ్ అవ్వడం. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ ఖరీఫ్ సీజన్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కాలం. ఆప్షన్ 1 ఏప్రిల్ టు సెప్టెంబర్, ఆప్షన్ 2 జూన్ టు సెప్టెంబర్, ఆప్షన్ 3 అక్టోబర్ టు మార్చ్, ఆప్షన్ 4 జనవరి టు ఏప్రిల్. సో ఇక్కడ మనకు పంట కాలాలని ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి, రబీ సీజన్ అని చెప్పేసి, ఖరీఫ్ మీన్స్ వర్షాకాల పంట, రబీ శీతాకాల పంట, అండ్ ఇంకొక పంట కూడా ఉంటుంది కొన్ని బుక్స్లో మెన్షన్ చేసిండ్రు ఇస్ ద జహాద్. ఓకే, సో జహాద్ మీన్స్ ఎండాకాలంలో వచ్చే ఒక షార్ట్ టర్మ్ క్రాప్, వాటర్ మెలాన్స్ కానీ, పంప్కిన్స్ కానీ, కుకుంబర్స్ కానీ ఇలాంటి. సో ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అడిగిండు అని అంటే ఇక్కడ సీజన్, విచ్ సీజన్, ఖరీఫ్ సీజన్. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు. ఎందుకంటే ఖరీఫ్ అనేది వర్షాకాలం పంట, వర్షాకాలం టైం పీరియడ్ ఆ లెక్కలో చూసుకున్న జూన్ టు సెప్టెంబర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా ఈస్. కింది వాటిలో భారతదేశంలోని 39వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఆప్షన్ 1 ఇస్ రామప్ప, ఆప్షన్ 2 ఇస్ చార్మినార్, ఆప్షన్ 3 ఇస్ గోల్కొండ ఫోర్ట్, ఆప్షన్ 4 ఇస్ వరంగల్ ఫోర్ట్. సో ఇక్కడ 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఓకే మన ఇండియాలో ఏది అని అంటే ఇండియాలో ఏ ప్రదేశాన్ని అక్కడ మన యునెస్కో గుర్తించింది ప్రపంచ వారసత్వ సంపద కింద అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ రామప్ప. ఓకే, సో రామప్ప టెంపుల్. సో ఇవి ఈవీఎస్లో ఒక సెషన్లో వచ్చిన క్వశ్చన్స్.
మోస్ట్లీ అవి ఏ క్లాస్ నుంచి వస్తున్నాయో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అండ్ మీరు ఏంటి అని అంటే వీడియో ఒకసారి చూడండి, ఓకే నచ్చితే లైక్ చేయండి, ఓకే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నెక్స్ట్ మన ప్లే స్టోర్లో యూటర్న్ ద లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మరిన్ని వీడియోస్, మరిన్ని క్లాసెస్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.